అందరికీ నమస్కారములండి. ఈరోజు మా బృందావనాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. నేను ఇక్కడ ఇది మన ప్రాసెస్ తెలుసు కదా, అన్నీ కూడా పాడైపోయిన వాటిలో నుంచి మనం సృష్టించుకుంటూ ఉంటాము. ఇది ఒక పాడైన కూలర్ అండి. ఇందులో అంత పాడైపోయింది, అంత లోపల కుళ్ళిపోయింది. దీన్ని బయటపడేసి ఉంచినప్పుడు నాకు ఎందుకో ఒక ఐడియా వచ్చింది. చాలా ఇదేదో చక్కగా మందిరంలాగా కనిపిస్తుంది, దీన్ని మనం చక్కగా ఎందుకు చేసుకోకూడదు అని చెప్పేసేసి ఇది మొత్తం కూడా ఆ కూలర్ బాడీనే ఇది. ఇందులో ఇక్కడ ఏం చేసామంటే ఒక చిన్న కింద ఎత్తు పెట్టేసేసి దాని మీద ఈ కృష్ణుడిని పెట్టాము. అయితే ఈ కృష్ణుడి యొక్క హారాన్ని కూడా మేము మనీ ప్లాంట్ నుంచి తిప్పుకుంటూ వచ్చాము. ఎందుకంటే ఇక్కడ అసలు మనకు ఆ బృందావనం అంటేనే మొక్కలతోటి చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే ఏంటంటే చుట్టూ చక్కగా చేసేసి పైన కూడా ఆ చిన్ని కృష్ణుడు, ఊయలుగుతున్న కృష్ణుడు, అదేవిధంగా రాధాకృష్ణుడు, ఇవన్నీ కూడా పైన పెట్టాము. ఇక్కడ దీనిలో మేమేమి పెట్టలేదు, మనీ ప్లాంట్నే మంచిగా దీని చుట్టూ పాకిచ్చాము. అదేవిధంగా ఇవి జస్ట్ ఈ లిల్లీ ప్లాంట్స్, ఇవి మనకి మంచి బెల్స్ లాంటి ఫ్లవర్స్ వస్తాయి కాబట్టి అవి పెట్టుకున్నాము. ఇవన్నీ కూడా ఏదో చుట్టూ మామూలుగా మనం ఎప్పుడు చెప్పుకునే ఈ జడ్జెడ్ ప్లాంట్స్, అదేవిధంగా ఇవేవో అన్ని క్రోటన్స్, ఇవే పెట్టేసాము. చూడ్డానికి చాలా బాగుందని చెప్పేసి అనుకుంటున్నామండి. ఎక్కడో ఎందుకంటే పనికి రాకుండా పక్కన దుంబట్టుకుపోతున్న వాటిని తెచ్చుకొని మనం దాన్ని చాలా అందమైన దాని కింద మనం తయారు చేసుకోవచ్చు. ఇది మీకు చూసినట్లయితే ఇందులో ఏముంది అని అనిపించవచ్చు, కానీ ఏంటంటే చక్కగా అక్కడ మధ్యలో కృష్ణుడిని పెట్టాము. అదేవిధంగా చక్కగా చుట్టూ మొక్కలు పెట్టుకున్నాము. దానిపైన కూడా ఏంటంటే చిన్న కృష్ణులు అవి పెట్టాము, రాధాకృష్ణులు అవి కూడా పెట్టాము. ఇవన్నీ చూస్తే ఇదంతా నేను ఇప్పుడు కూడా ఏంటంటే ఇది ఒక నాకు నిజంగా ఒక బృందావనంలాగే కనిపిస్తూ ఉంటుందండి. ఈ మొక్కల మధ్యలో కూర్చున్నప్పుడు చెప్పలేనంత హాయిగా కలుగుతూ ఉంటుంది నాకు. నేను ప్రతిదీ కూడా ఏంటంటే ఎక్కడా కూడా దేన్ని కూడా నేను ఊరికే పోనివ్వను. ఏది దొరుకుతుందా అని చూస్తాను నేను, దాంతో ఏం చేయొచ్చా అని చెప్పి చూస్తూ ఉంటాను నేను. అలాగే మీ అందరూ కూడా చక్కగా దేన్ని వేస్ట్ చేసుకోకుండా మంచిగా దాన్ని అందమైన దాని కింద మీరు అమర్చుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.